అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గార ఎస్బీఐ బ్యాంకులో పరిసర ప్రాంతాల రైతులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తమ అవసరాల కోసం బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవడం జరిగింది. గత ఏడాది నవంబర్ 20వ తేదీన బంగారం విడిపించడానికి వెళ్ళిన కక్షిదారులకు మాత్రం ప్రస్తుతం ఆ ప్రక్రియకి టెక్నికల్ సపోర్ట్ అడ్డుగా ఉంది కాబట్టి తర్వాత విడిపించని చెప్పి అధికారులు చెప్పడంతో అనుమానం బయటకు వచ్చింది. దాంతోపాటు ఇద్దరు ఖాతాదారులు మాత్రం డబ్బులు కట్టినా కూడా ఆభరణాలు ఇచ్చేందుకు ముందుకు రాని అధికారులు తర్వాత ఆభరణాలు ఇంటికి తీసుకెళ్లిన విషయం మాత్రం ఆ రోజే ఆర్టీవీ బయటపెట్టింది. అప్పటి నుండి ఏదైతే తాకట్టు పెట్టిన బంగారం దారి మళ్లించిన ఇంటి దొంగలు ఎవరైతే ఉన్నారో అందులో కీలక రోల్ పోషించినటువంటి డిప్యూటీ ఎవరైతే మేనేజర్ ఉన్నారో స్వప్నప్రియ దీనికి సూత్రధారి, ఆమె మాత్రం ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి సుమారు 7,000 గ్రాములకు సంబంధించినటువంటి బంగారు ఆభరణాలు ఈరోజు 4 బ్యాంకుల్లో తాకట్టు పెట్టి 4 కోట్ల రూపాయలు సుమారు రుణం తీసుకున్నటువంటి 9 మందిని పోలీసులు అదుపులో తీసుకొని అరెస్ట్ చేశారు. ఏ బ్యాంకుల్లోనైతే తాకట్టు పెట్టినటువంటి ఈ బంగారాన్ని రికవర్ చేసిన పోలీసులు ఇప్పటి వరకు న్యాయస్థానంకి అప్పచెప్పకుండా పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది. న్యాయస్థానం మాత్రం ఈరోజు ఆ ఆభరణాలను బ్యాంక్ అప్పచెప్పే ప్రక్రియకు గార పోలీస్ స్టేషన్ వేదికైంది. లోపల పోలీసులు అదేవిధంగా బ్యాంక్ అధికారుల సమక్షంలో తాకట్టు పెట్టిన బంగారాన్ని ఐడెంటిఫై చేయాలని కక్షిదారులకు వాళ్ళు ఇంటిమేట్ చేశారు. ప్రస్తుతం కక్షిదారులందరూ పోలీస్ స్టేషన్ ఎదురుగా పడికాపులు కాస్తున్నారు. బంగారు ఆభరణాలు దొరికాయన్నటువంటి సంతృప్తి తప్ప ఇప్పటి వరకు చేతికి రాలేదన్న దిగులు మాత్రం కక్షిదారులు వెంటాడుతుంది. ఇంత తత్సారానికి కారణం ఏంటి? ఎస్బీఐ బ్యాంక్ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కక్షిదారులు మరింత ఆందోళన గురిచేస్తుంది. ప్రస్తుతం అసలు ఎందుకు వారిని పోలీస్ స్టేషన్ పిలిచారు, పోలీస్ స్టేషన్లో ఉన్న ఆభరణాలను ఐడెంటిఫై చేయడంలో ఎందుకు తత్సారం వహిస్తున్నారు, వారు ఈ ఐడెంటిఫై చేయడం వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటనే విషయం కక్షిదారులను అడిగి తెలుసుకుందాం. చూస్తే ప్రస్తుతం ఆ రోజు నుండి ఈ రోజు వరకు బంగారం పోయిద్ది అన్నటువంటి డిసైడ్కి వచ్చారు. తదనంతరం ఆభరణాలు దొరికినాయి. 2 నెలలు కావస్తూ ఉంది. ఈరోజు కూడా కక్షిదారులకు చేతికొచ్చే పరిస్థితి. ఈరోజు ఎందుకు బ్యాంక్ ఇక్కడ రావడం జరిగింది, వాళ్ళు ఏమైనా సమాధానం చెప్పారు? యాక్చువల్గా నవంబర్ అంటే 4 నెలలు అయింది. అయితే మనకి ఈరోజు బ్యాంక్ నుంచి అలాగే పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్లు చేశారు ఖాతాదారులందరికీ కూడా. ఫోన్ చేసి ఏం చెప్పారంటే, మీరు మధ్యాహ్నం 2 గంటలకు రండి, మీ బంగారాన్ని మీకు చూపిస్తాము, మీది కాదండి ఐడెంటిఫై చేయండి, 2 గంటలకల్లా కంపల్సరీగా ఉండాలి అంటే అందరూ పాపం వంటలు కూడా చేయకుండా ఈ మహిళలు పిల్లల్ని అందరిని ఇంటి దగ్గర విడిచిపెట్టి ఈరోజు పోలీస్ స్టేషన్ దగ్గరికి రావడం జరిగింది. జరిగితే 4 గంటలకి డిఎస్పీ గారు అలాగే సిఐ గారు ఇక్కడ గార ఎస్ఐ గారు సమక్షంలో అలాగే ఆ రోజు ఎవరైతే సీల్ చేశారో విఆర్ఓ గారు అలాగే మన గోల్డ్ అప్లైజర్ వీళ్ళందరూ వచ్చి లోన్ ఏం చేస్తున్నారో తెలియదు, ఒక అరగంట ఆగండి, ఒక 5 నిమిషాలు ఆగండి, సుమారు ఇప్పుడు 5:30, 6 కావస్తుంది, సమాచారం అయితే ఏం చెప్పట్లేదు, ఉండండి అంటున్నారు, ఇంకా ఉండండి అంటున్నారు, ఐటమ్స్ చూపిస్తామంటున్నారు. కానీ ఆ ఐటమ్ని మేము బయట నుండి చూస్తే ఏంటంటే ఆ గోల్డ్ని వాళ్ళ సంచుల్లో నుంచి మళ్ళీ ఎస్బీఐ సంచుల్లోకి మారుస్తున్నారు, మార్చి ఎస్బీఐ పెట్టిలో వేస్తున్నారు. మరి వీళ్ళు చూపిస్తున్న వాళ్ళు ఎలా చూపిస్తారైతే ఒక ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. మనకు చూపిస్తామన్నారు కదా, మళ్ళీ కట్టలు కట్టి మళ్ళీ సీల్ వేస్తున్నారు. ఇది ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇది కక్షదారుని అంటే ఖాతాదారులని వీళ్ళు నాకైతే ఇంకా మోసం చేస్తున్నారు. సుమారు 4 నెలలు అయింది. బంగారం ఏమవుతుందా ఏంటని ప్రతి ఒక్కరు కూడా టెన్షన్ పడ్డారు. బంగారం దొరికిందన్నటువంటి ధీమా కంటే బంగారం చేతికి వస్తుందా రాదన్నట్టు ఒక భయం మాత్రం ఖచ్చితంగా మళ్ళీ పునరావృతం అయిందా? ఇప్పుడు అవుతుంది. ఈరోజు పరిస్థితి చూస్తే మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారని భయం అయితే మాత్రం పునరావృతం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు రమ్మన్నారు, ఇప్పుడు రమ్మని మళ్ళీ ఇప్పుడు ఈ బ్యాంకు మళ్ళీ పెట్టులో అంటున్నారు. మేమేమనుకున్నామంటే ఇచ్చేస్తారేమో డబ్బులు కడితే అనుకున్నాం యాక్చువల్గా. కానీ ఇప్పుడు నేను అడిగాను, అంటే ఇప్పుడు ఇచ్చేస్తారంటే ఇది ఇవ్వడం జరగదు, ఇది బ్యాంకులో పెడతాము, మళ్ళీ కేసు అనేది ఇదైతే ఇప్పుడు మరి మాకు సడన్గా అవసరం ఏం చేయాలంటే మీరు ఒక ఎఫ్డీ పెట్టి సపరేట్గా వేసుకోవాలన్నట్టుగా మాట్లాడారు. అయితే నేను చాలామంది సీనియర్స్కి అడిగాను, మీరు బ్యాంకు వాళ్ళని అడగాలి తప్పించి మీరు కోర్టులోకి వెళ్ళి ప్రొసీడ్ అవుదాం అది కరెక్ట్ కాదు, 3 సంవత్సరాలు పట్టొచ్చు, 4 సంవత్సరాలు పట్టొచ్చు, అది మీకు సంబంధం లేదు, మీరు బ్యాంకే కానీ మీరు స్టేషన్ దగ్గరికి కూడా వెళ్ళొద్దని నేను ఒక సీనియర్ అడిగితే ఆయన చెప్పారు. కానీ మరి అందరూ ఒకళ్ళ బాధ ఒకలాగా ఉండవు కదా, అందరూ వచ్చారు ఏం జరుగుద్దని, ఇక్కడికి వచ్చి చూస్తే ఏం జరగట్లేదు, అందరూ వెళ్ళిపోదాం అనుకున్నారు. ఈలోగా ఆర్టీఓ వారు వచ్చారు, అసలు ఏం జరిగింది ఎందుకు వచ్చారని అడుగుతుంటే మేము వాళ్ళకి వివరించి ఇప్పుడు చెప్తున్నాను ఇలా జరిగింది మా బాధలు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ప్రతి కక్షదారికి కూడా చేతికి అందే వరకు పోరాడతామని ఆ రోజు మీరు చెప్పారు. అదే కోణంలో ఈరోజు కూడా మా బాధను మీతో చెప్పుకుంటున్నాం, కానీ మా బాధ వినేవాళ్ళు కూడా ఇక్కడ ఎవరు లేరు. అది కనుక బంగారు ఆభరణాలు దొరికాయి, పోలీసులు రికవరీ చేశారు, కోర్టుకు అప్పచెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా వారికి చూపించే పరిస్థితి లేదు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఈ బంగారు ఆభరణాలు తాకట్టు దారి మళ్ళీ
నేపథ్యంలో ఈరోజు ఎటువంటి పరిణామాలు? అంటే మాకు 2 గంటలకు ఫోన్ చేశారండి. ఫోన్ చేసి రమ్మన్నారు స్టేషన్కి. 2 గంటలకు నేనైతే వచ్చానండి. మొత్తం లెక్కిస్తున్నామమ్మా, ఆభరణాలన్నీ మీకు చూపిస్తామని చెప్పున్నారు. ఇప్పుడు సాయంత్రం 6 అవుతుంది. పిల్లల్ని ఇద్దరు వదిలేసి ఇంట్లో వదిలేసి వచ్చానండి. ఇంకా ఏం లేదు ప్రోగ్రెస్, ఇప్పుడు చూడాలి. చూస్తే ఎంత బంగారం తాకట్టు పెట్టామమ్మా? ఇప్పుడు బంగారాభరణాలు దొరికే విషయం మీకు తెలుసా? ఈరోజు మీకు మళ్ళీ వచ్చే అవకాశం ఉందో? ఎన్నాలైంది? నేను 20 తులాలు పెట్టాను, 8 తులాలు ఇడిపించేసాను, ఇంకా 12 తులాలు ఉంది. నేను డబ్బులు మొత్తం పట్టుకొని వెళ్ళాను. నేను ఇడిపించేటప్పుడు అయితే మొత్తం ఇడిపించేస్తానని చెప్పాను. ఆవిడ అన్నది, ఎందుకమ్మా ఇప్పుడే ఇడిపిస్తావు, జనవరి వస్తుంది, జనవరికి నీకు మాపి వస్తుంది, వద్దులే కొంచెం పట్టుకెళ్ళి 8 తులాలు ఇచ్చేసింది, ఇంకా 12 తులాలు ఉంచేసింది. నేనేమో నెల్లూరులో మా బాబు ఉన్నాడు, ఇంట్లో దిగుతాడంటే వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి నేను అక్కడ మా బాబు ఇంక ఇంట్లో దిగలేదు, అంతలోకే నాకు ఈ కబురు తెలిసింది. తెలిసిన తర్వాత నేను రాలేక ఉండలేక 8 రోజులు పోయిన తర్వాత వచ్చినాను. వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఉందంతా ఇవ్వడం లేదు. ఈవేళ ఎందుకు వచ్చారు ఇక్కడ? ఈవేళ 2 గంటలకు రమ్మని ఫోన్ చేసినారు, బంగారం చూపిస్తామన్నారు. 2 గంటల నుంచి మేము అక్కడే ఉన్నాం, కానీ ఇదిగో అదిగో అంటున్నారు. ఆ లోపల ఏం చేస్తారో తెలియదు, మాకు ఎంతవరకు బంగారం చూపించలేదు. ఈ ప్రక్రియను ఏ విధంగా తీసుకోవచ్చు? కక్షిదారుల్లోనూ ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయాలి. ఆభరణాలు దొరికే పోలీసులు హ్యాండ్ ఓవర్ చేశారు. ఈరోజు ఇక్కడున్న నేపథ్యంలో అసలు ఈ పరిణామాలకి ఏ విధంగా మనకి ధైర్యం కలుగు? అసలు లాస్ట్ టైం కూడా మాకు రమ్మన్నారండి, మేము వచ్చాము లాస్ట్ టైము. కానీ ఉదయం నుండి మధ్యాహ్నం వరకు సెలవు పెట్టి నేను వచ్చాను, ఒక ఎంప్లాయీ అండి. వచ్చి సాయంత్రం వరకు ఉన్నాం, కానీ ఆ రోజు చూపించలేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అని చెప్పారు, బ్యాంక్కి రమ్మన్నారు ఆ రోజు అలాగే అయిపోయింది. ఈరోజు రమ్మంటే నాకు ఇప్పుడు డ్యూటీ అయ్యాక బయలుదేరి వచ్చానండి. ఇప్పటికైతే మధ్యాహ్నం నుండి 2 నుండి ఉన్న వాళ్ళకి ఎవరికి ఇంకా చూపించలేదట, ఇప్పుడు చూపిస్తారని అంటున్నారు, చూడాలి మరి. ఈ చూపించే ప్రక్రియ అనేది కక్షిదారులకి ఆ బంగారం చేతికి అందొచ్చే రోజు దగ్గరలో ఉందనుకోవచ్చు ఈ ప్రాసెస్ చూస్తే. దీని తర్వాత వీళ్ళు డైరెక్ట్గా అయితే ఇవ్వలేరండి, నాకు తెలిసి కోర్టు ద్వారా ఇస్తారు కనుక టైం పడుతుందని నేను అనుకుంటున్నాను. అంటే వీరు బ్యాంకు మీ ఆభరణాలు తీసుకెళ్ళి వేరే బ్యాంకుల్లో వాటిని తాకట్టు పెట్టడం జరిగింది. దాంట్లో కూడా సుమారు 4 కోట్ల రూపాయలు అప్పు కూడా తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్లో అంటే కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళు బయట ఉన్నారు. ఆ డబ్బులు కట్టకపోతే ఆభరణాలు బయటకు వచ్చే పరిస్థితి. ఇప్పుడు ఎస్బీఐ హ్యాండ్ ఓవర్ చేసుకునే నేపథ్యంలో ఒకవేళ కోర్టు ఆదేశం మేరకు ఎస్బీఐకి ఇస్తే ఎస్బీఐ కక్షిదారులకు నేరుగా ఆభరణాలు ఇచ్చే పరిస్థితి ముందుకు వస్తుందా? మరి వాళ్ళు కడతారో లేదో తెలియదండి. మాకు ఇడిపించుకోమంటే రెడీగా ఉన్నాం ఇడిపించుకోవడానికి. ఎంతకైతే పెట్టామో ఆ సొమ్ము ఆ రోజుకి ఇంట్రెస్ట్తో సహా కట్టి ఇడిపించుకోగలమండి. కానీ వాళ్ళు ఏం చేస్తారనేది ఇంక తెలియదండి. అందరూ మాత్రం కోర్టు ద్వారా ఇస్తారనే పదం మాత్రమే చెప్తున్నారండి. చూస్తే కనుక గార ఎస్బీఐ బ్యాంకులో తాకట్టు బంగారం దారి మళ్లింపు విషయంలో ఇంటి దొంగలైనటువంటి ఉద్యోగస్తులు కీలక పాత్ర పోషించారు. సుమారు 7 కేజీల బంగారు ఆభరణాన్ని దారి మళ్లించి 4 ప్రైవేట్ బ్యాంకుల్లో వారు అంటే పద్దు పెట్టి సుమారు 4 కోట్ల రూపాయలు రుణం తీసుకున్నారో అందులో ఈ ప్రక్రియకి ఎవరైతే పాల్పడ్డారో వారందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి ప్రైవేట్ బ్యాంకుల్లో ఉన్నటువంటి ఈ ఆభరణాలను అయితే రికవరీ చేసుకున్నారు. కాకపోతే ఏ ప్రైవేట్ బ్యాంకుల్లో లోన్ పెట్టి లోన్ తీసుకున్న ఆ డబ్బుల్ని ఎవరు తిరిగి చెల్లిస్తారో ఈ ఆభరణాలు కక్షిదారులకు రావాలనుకుంటే ఈరోజు ఎస్బీఐ ఏదైతే ఉన్నతాధికారులు ఉన్నో వారే ఆ డబ్బులు ప్రైవేట్ బ్యాంక్ చెల్లించి ఆభరణాలు స్వాధీనం చేసుకున్న తర్వాతే కక్షిదారులు వారు అప్పులు తీర్చే ఆభరణాలను చేసే ప్రక్రియ ఉంది. కాకపోతే ప్రస్తుతం ఆభరణాల ఐడెంటిఫై కోసం కక్షిదారులు మాటికి పోలీస్ స్టేషన్ పిలవడమే తప్ప ఇప్పటివరకు ఆభరణాలు చూపించడం విషయంలో ఇటు బ్యాంక్ అధికారులు కానీ అటు పోలీసులు కానీ ఎవరు కూడాను చిత్తశుద్ధిగా వ్యవహరించకపోవడంతో కక్షిదారులకు ఒక కొత్త సమస్య వచ్చిందని చెప్పుకోవచ్చు. బ్యాంకు లాకర్లు అంటే ఎస్బీఐ బ్యాంకు లాకర్లో ఉన్నటువంటి ఆభరణాలను దారిని మళ్లించే నేపథ్యంలో ఆభరణాలన్నీ కూడాను కలబోరుగా కలిపి ప్రైవేట్ బ్యాంకుల్లో వారు తాకట్టు పెట్టడం జరిగింది. ఆ ఆభరణాలు విడివిడి చేసి ఈరోజు స్టేట్ బ్యాంకులో ఎవరైతే కక్షిదారులు తాకట్టు పెట్టిన ఆభరణాలు వారివే కాదన్న ఒక ఐడెంటిటీ పీరియడ్ విషయంలో మాత్రం తస్సారం జరుగుతుంది. ఈ ఆభరణాలు ఇప్పుడప్పుడే తమ చేతికి వచ్చే పరిస్థితి లేదు. మేమైతే డబ్బులు కట్టి వెంబటే బ్యాంకు నుండి ఆభరణాలు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయి. బ్యాంక్ అధికారులు ఆ దిశగా అడుగులేస్తారా లేకపోతే ఈ విషయంలో న్యాయస్థానంలో వివాదం ఉంది కాబట్టి న్యాయస్థానంలోనే ఏ తీర్పు వస్తే దాని ప్రకారంగా మాకు ఆభరణాలు వస్తాయని ఒక దిగులు వెంటాడుతున్న ఈ నేపథ్యంలో ఎస్బీఐ బ్యాంకు ఉన్నతాధికారులు కక్షిదారులకు ఎటువంటి భరోసా కల్పిస్తారు? ఇప్పటికే ఇంటి దొంగలు చేసినట్టు ఈ నిర్వాహకం కారణంగా నిరుపేద మధ్యతర కుటుంబాలకు సంబంధించిన రైతులు కావచ్చు ఇతరత్ర పబ్లిక్ కావచ్చు వీరందరూ కూడాను తమ బంగారం పోయింది అనుకున్నటువంటి
అనేటువంటి దిగులు నెలకొన్న నేపథ్యంలో పోలీసులు స్వప్నప్రియ ఆత్మహత్య అనంతరం పోలీసులకు బ్యాంకు ఉన్నతాధికారులు ఫిర్యాదు చేయడం, పోలీసులు తక్షణమే స్పందించి ఉన్నటువంటి ప్రైవేట్ బ్యాంకుల్లో ఉన్న ఆభరణాలను రికవరీ చేసిన 2 నెలల తర్వాత ఈరోజు ఆభరణాల ఐడెంటిఫై కోసం ఈరోజు వారిని పిలిచి ఇలా గంటల తరబడి పోలీస్ స్టేషన్ ముందు ఉంచడం మనం చాలా బాధపడుతున్నారు. మరి ఎస్బీ అధికారులు ఈ విషయంలోన న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఆ ఆభరణాలకు ఏదైతే ప్రైవేట్ బ్యాంకులో రుణం తీసుకున్నట్టు ఆ 9 మంది ఉన్నారో వారి దగ్గర నుండి ఆ మొత్తాన్ని రికవర్ చేసి ఆ బ్యాంకులకు కట్టి ఏదైతే ఈ బ్యాంకు ఆభరణాలు ఎవరైతే పద్దుపెట్టి తీసుకున్నట్టు ఖచ్చితంగా ఉన్నారో వారి నుండి ఆ అప్పు వెనక్కి తీసుకుని ఆభరణాలు హ్యాండ్ ఓవర్ వాళ్ళు ప్రయత్నం సాగిస్తారా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. గార నుంచి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.